హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఫస్ట్లీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో వచ్చేసి డే 1 ఆఫ్ మా ఇంటి జాతర. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి అమ్మవారికి సంబరాలు చేస్తారు అండ్ 3 డేస్ ఉంటుంది. ఇంకా ఈ 3 డేస్ ఎలా జరిగిందో మేమేమేం చేసామో వీడియోస్ అయితే షేర్ చేస్తాను. జాతర అంటే యూజువల్గా ఊరంతా కలిపి చేసుకునేది కదా, ఇది వచ్చేసి ఇద్దరి కుటుంబాలు కలిసి చేసుకునేది. అంటే సర్నేమ్స్ ఉంటాయి కదా, మా ఇంటి పేరుతో ఉన్న కుటుంబం అంతా కలిసి అండ్ ఇంకొక కుటుంబం. అంటే ఇది ఎలా ట్రీట్ చేస్తారంటే మా ఇంటి ఇలవేల్పు ఇంకొకళ్ళ కుటుంబానికి ఆడపడుచులాగా అమ్మవారిని కొలుస్తారు. సో మా 2 కుటుంబాలు మొత్తం కలిసి చేసుకునేది. ఇంకొక సర్నేమ్ అన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ కిందకే వస్తారు కదా, సో అందుకని అలా చెప్పాను అర్థం అవడానికి. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఇలా చేస్తారని తెలుసు, అందరికీ తెలియదు కదా. ఒక న్యూ కైండ్ ఆఫ్ జాతర మీరు కూడా చూస్తారని అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియో గురించి మాట్లాడితే డే 1 వచ్చేసి రేవు స్నానం ఉంటుంది. అంటే నదీ స్నానం అమ్మవారికి చేపించాక మేమందరం కూడా చేస్తాము. తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇంకా మేమంతా మార్నింగ్ అయితే రెడీ అయి కూర్చున్నాము. టెంపుల్ దగ్గర డప్పుల సౌండ్కి ధన్విత్ ఇంటి దగ్గర అయితే డ్యాన్సులు వేస్తున్నాడు. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం చేసాము, అసలు ఏం జరుగుతుందని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ టెంపుల్ దగ్గర నుండి అయితే అమ్మవారిని బయటికి తీసుకొచ్చారు స్నానానికి తీసుకెళ్ళడానికి. ఇంకా అమ్మవారు స్టార్ట్ అయ్యాక వెనక అందరూ లైన్గా వెళ్తారు. డాడీ కూడా అమ్మవారిని తీసుకెళ్లే దానిలోనే వెళ్తారు, ఎందుకో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇంకా అమ్మవారు వెళ్ళే వరకు టెంపుల్ దగ్గర ఉండి నెక్స్ట్ అందరూ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతారు. అమ్మవారిని తీసుకెళ్ళాక మేము కూడా ఇంటికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆటోలో వెళ్దాం అనుకున్నాం, దానికోసం వెయిటింగ్. ఆటో వచ్చాక అన్నీ ప్యాక్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా అందరూ లైన్గా పెట్టుకుంటారు ట్రాక్టర్స్. ఫస్ట్ అమ్మవారు ఉన్న ట్రాక్టర్ ఉంటుంది, నెక్స్ట్ అందరూ మూవ్ అవుతారు. తర్వాత ఇంకా జూన్ మంత్ వచ్చిన ఎండలు అయితే అసలు ఏం తగ్గలేదు. ఇంకా కొంతసేపు వెయిట్ చేస్తున్నందుకే దావత్ వేసేసింది మా అందరికీ. ఇంకా అప్పుడే ఐస్ క్రీమ్ బండి వస్తే అందరూ పుల్ల ఐస్ అయితే తీసుకున్నాము. ఈ ఎండని తట్టుకోవడానికి ఈ పుల్ల ఐసులతో కూల్చేయాలి. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా అయితే స్టార్ట్ అయ్యాయి. 1 అవర్ పైనే పట్టింది టైం అక్కడికి వెళ్ళడానికి. అన్ని వెహికల్స్ 1 బై 1 వెళ్తున్నాయి కదా, అండ్ కొంచెం దూరమే ఉంది. కానీ బయట నుండి చూసే వాళ్ళకి బాగుంటుంది కదా, అందరూ లైన్గా అలా వెళ్తుంటే. ఇంకా ఆటోలో కారులో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇంకా ట్రాక్టర్లో ఉన్న వాళ్ళకైతే సన్ డైరెక్ట్ అటాకే. ఎండ పడకుండా కూడా ఏం కట్టలేదు ట్రాక్టర్స్కి, అలానే వచ్చారు. ఇంకెవరికి వాళ్ళు కవర్ చేసుకున్నారు ఇంక ఎండకి తట్టుకోలేక. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఎవ్రీ టైం తీసుకెళ్లే ప్లేస్ కాదు ఇది, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయి, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశారంట. ఇక్కడ శివాలయం ఉంది ఆల్రెడీ, అండ్ రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ లాగా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా అందరం అయితే ఇంకా రేవు దగ్గరికి వెళ్తున్నాము.
అమ్మవారిని స్నానంకి తీసుకెళ్లే ముందు దిష్టి తీస్తారంట. సో, అందరిని 3 సార్లయితే తిరగమన్నారు. ఇదెలా ఉంటుందంటే చూడ్డానికైతే ఎవ్వరైనా రావచ్చు. బట్ అమ్మవారికి ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం మా 2 ఫ్యామిలీస్ వరకే చేస్తాము. అంటే మా ఇంటి పేరుతో ఉన్న అందరూ ఫ్యామిలీ అన్నానని మా వరకే అనుకుంటారేమో. అందరం దండం పెట్టుకున్నాక నదిలో అయితే కలుపుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీడియో స్టార్టింగ్‌లో డ్యాడీ కూడా అమ్మవారిని తీసుకెళ్ళే వాళ్ళతో వెళ్తారని చెప్పాను కదా! అది దేనికంటే ఇంకా వీరులు పెట్టి పట్టుకోవడానికి సేమ్ అమ్మవారితో పాటు వీటికి కూడా పూజ చేస్తారు. వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ భోజనంలా అనుకోండి. అది పెట్టడానికి కింద సపోర్ట్‌లాగా ఇలా తయారు చేస్తారు. ఇంకా వీరుళ్ళు అవుతారంటే ఐడియా ఉంటుందనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే లైక్ ఫ్యామిలీలో చిన్న ఏజ్‌లో చనిపోయినప్పుడు ఇలా వాళ్ళు కూడా కైండ్ ఆఫ్ దేవుళ్ళలా అయ్యారని చెప్తారంట. అప్పటి నుండి ఇలా జాతర చేసినప్పుడు వీళ్ళని కూడా అలానే కొలుస్తారు. అమ్మవారికి స్నానం చేపించినప్పుడు ఇంకా ఈ పెట్టెని కూడా క్లీన్ చేసి లోపలైతే చిన్న త్రిశూలం ఉంటది. ఇంకా వాటిని కూడా అంతా మంచిగా కడిగి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెడతారు. ఇంకా తర్వాత మేము కూడా నదిలో స్నానం చేస్తాము. అంటే 3 సార్లు మునుగుతాం అంతే. పక్కన ధన్విత్ అయితే వాటర్ కనపడేసరికి ఇంకా ఫుల్‌గా ఆడుకుంటున్నాడు. ఇంకా ఫస్ట్ జాతర అనమాట వీడికి అండ్ బుడ్డిదానికి కూడా. నెక్స్ట్ కనిపిస్తది వీడియోలో. ఇంకా వాటర్ చూస్తే ఫుల్ ఆనందం ఇంకా. ఇప్పుడు మన టర్న్. ఇంక నేను వదిన అయితే వెళ్తున్నాము. మొత్తం మునగడానికి చాలా భయం నాకు. కంప్లీట్‌గానే మునిగేసా అనుకున్నా. కానీ వీడియోలో చూస్తే అర్థమైంది షోల్డర్ వరకే మునిగా అని. ఇంక నెక్స్ట్ అయితే ముంచేశారు. అది కూడా చూపిస్తానులే. ఇంక మమ్మీ అయితే తీసుకెళ్తుంది. అమ్మవారికి పూజ స్టార్ట్ అయిందని. ఇంకా మా వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్‌లో. ఇద్దరు మావయ్య ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఇంకా అక్క, బావ వీళ్ళందరూ ఎప్పటినుండో వాటర్‌లోనే ఉన్నారు. ఇంకా పూజ దగ్గర టైం పట్టేటట్టు ఉందని ఇంక మళ్ళీ వచ్చాను నేను. నన్నేమో మునగమంటున్నారు. మునిగేసరికి చేయాల్సినవన్నీ చేసేశారు. ఎవరు ఎక్కువసేపు వాటర్‌లో ఉంటారని చెప్పేసి కాంపిటీషన్ పెడుతున్నారు. మనమేమో ఆకాష్‌ని తొండి చేసేసి గెలిచేసాం. ఇలా కాంపిటీషన్‌లు చాలానే పెట్టుకున్నారు. నేను సెపరేట్‌గా షార్ట్ వీడియోస్‌లో పెడతాను. అందరూ మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. హసీ ఇంకా స్విమ్మింగ్ నేర్చుకుంటుందంట. భలే స్విమ్ చేసుకుంటూ వచ్చింది. అంకిత నేను ట్రై చేస్తున్నాము. స్టిల్ నాకు భయమే. ఇంకా హసీ మంచిగా మునిగి చూపిస్తుంది. కానీ మొత్తం సాల్ట్ వాటరే కదా! ఎక్కువ సేపు కూడా ఉండకూడదు. ఎండకి, సాల్ట్ వాటర్‌కి ఫేసెస్ మొత్తం అయితే మాడిపోయినట్టు అయిపోయాయి. హియర్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్. అమ్మవారికి చేయాల్సిన రిచువల్స్ అన్నీ ఆడపడుచులతోనే చేపిస్తారు. అంటే ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా! దట్ టూ మోస్ట్ నీడెడ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి. అక్క మ్యారేజ్ అయ్యాక జాతర కాబట్టి షీ వాజ్ ఇన్ ద మెయిన్ రోల్. ఇంకా కంకణాలు కట్టించుకోవాలి. జాతర అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అమ్మవారికి పూజ అయ్యాక అయితే కట్టారు. ఇందాక చూపించాను కదా! ట్రయాంగిల్ షేప్‌లో కట్టాము. దాని మీద ఇస్తరాకు వేసి బియ్యం, ఎగ్స్ అలా కొన్ని పెట్టి నదిలో వదులుతారు. మమ్మీ, డ్యాడీ, అన్నయ్య, వదిన కలిసి వదిలారు. పెద్దన్నయ్య వాళ్ళు ఈవినింగ్‌కి జాయిన్ అయ్యారు. లేదంటే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అవి కలిపేశాక మళ్ళీ 3 సార్లు మునగాలి. ఇంక
ఇంకా రేవులో స్నానాలైతే అయిపోయాయి. మాకే లేట్ అయిపోయింది. అందరూ ఎప్పుడో చేసి లంచ్ కూడా చేసేసారు. మేము డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యేసరికి భోజనాలు కూడా అయిపోయాయి. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం అందరం. పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా డాన్సులు కూడా స్టార్ట్ చేసేసారు. ఫైనల్‌గా ఆడపడుచులతో హారతిప్పిస్తున్నారు. మా అక్కకి వెళ్ళే ప్లేస్ దొరకట్లేదు. ట్రై చేస్తుంది వెళ్ళడానికి. ఇంకా నైట్ కూడా చేసేవి ఉంటాయి. అవన్నీ కూడా వీడియోస్ పెడతాను. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఫుడ్ అయిపోయిందన్నా కదా! ఇంక పులిహోర ఉందంట. మా మమ్మీ తినిపిస్తుంది నాకు కూడా. హారతి అయిపోయాక అందరూ కొబ్బరికాయలైతే కొడతారు. ఇంకా తీసుకెళ్ళడానికి రెడీ చేస్తారు. ఈ 3 డేస్ ఫుల్ పసుపుతోనే నింపేస్తారు అందరిని. అందరి మీద పసుపు జల్లుతున్నారు. అమ్మవారిని ఇంకా పైకెత్తుకొని మళ్ళీ రిటర్న్ ట్రాక్టర్‌లోనే వెళ్తారు. ఊరు దగ్గరికొచ్చినప్పటి నుండి ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. అందరం అదే రూట్ ఫాలో అవుతాము మళ్ళీ. ఇంక స్ట్రెయిట్‌గా ఇంటికి వెళ్ళిపోకుండా అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ చేశాక చూద్దాం అనుకునే వాళ్ళుంటారు. లేదంటే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. మేము వచ్చిందే ఈ జాతర కోసం కదా అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్నీ చూడడానికే స్పెండ్ చేస్తాము ఎవ్రీ టైమ్. ఇంకా రిటర్న్‌లో సోడా బండి కనిపిస్తే ఆగాము. అందరం సుగంధి అయితే తీసుకున్నాం. ఎండ చాలా దారుణంగా ఉంది. ఇంకా కూల్ డ్రింక్స్, ఈ సోడాలతోనే గడిచిపోయింది 3 డేస్. మేము ఆగేసరికి కొంచెం వెనకుండిపోయాము. కానీ ఊరేగింపు స్టార్ట్ చేసే స్పాట్ తెలుసు కదా అని ఇంకా డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళాము. కరెక్ట్‌గా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఊరేగింపు చేసుకుంటూ ఒక టెంపుల్ దగ్గర 1 అవర్ వరకు ఆపుతారు. అక్కడ డప్పులు కొట్టేవాళ్ళు, మాతో డాన్స్ చేస్తారు. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడితో ఫస్ట్ డే ఊరేగింపు అయిపోతది. నైట్ నుండి టెంపుల్ దగ్గర చేసేవి ఉంటాయి. మిడ్‌నైట్ 3 వరకు అలా జరుగుతాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ సరిగ్గా తినలేదు కదా! నైట్ మంచిగా భోజనం చేశాము. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది టెంపుల్ దగ్గర జరుగుతాయని చెప్పాను కదా! అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Thanks for watching.